హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏంచి ఒక బ్లౌజ్ కుట్టాను. దానికి హెమ్మింగ్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైలరింగ్లో హెమ్మింగే నేర్చుకోవాలి. స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటేనే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. బ్లౌజ్ అంతా కుట్టడం వచ్చినా హెమ్మింగ్ రాకపోతే దానికి యూజ్ ఉండదు. మనం ఏదైనా హెమ్మింగ్ అనేది వేస్తేనే మనకి బాగుంటుంది. అందుకే నేను ఇప్పుడు ఫస్ట్ మీకు హెమ్మింగ్ చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి కటింగ్, నెక్స్ట్ స్టిచ్చింగ్, స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటాను. మీకు ఎవరికైనా అవసరం అయితే నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లైక్ చేయండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్స్ వల్ల నేను ఇంకా ఏవైనా డౌట్స్ ఉండి వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఎక్స్ట్రా అనేది ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మనం మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. అందుకే నేను ఈ ఎక్స్ట్రా పీస్ అనేది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే బై మిస్టేక్ బ్లౌజ్ మీద కూడా ఇది పడి కట్ అయిపోయే ప్రాబ్లం ఉంటుందన్నమాట. హెమ్మింగ్ వేసేటప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది రాదు. అందుకే మనం ఏంటంటే నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇది కొంచెం ఈ ఎక్స్ట్రా చూసారా ఇలా వస్తుంది. ఈ ఎక్స్ట్రా వస్తే మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు. రౌండ్ అనేది నీట్గా తిరగకుండా ఉంటుంది. కొంచెం స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోండి. చిన్నదిగా చేసుకొని ఇదంతా కట్ చేసి తీసేయాలి. ఓకే ఫ్రెండ్స్, నేను బ్లౌజ్ మొత్తం చూసారా అలాగా మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేసి ఇప్పుడు మీకు హెమ్మింగ్ వేయడం స్టార్టింగ్ చూపిస్తాను. చూడండి, ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఇంకా ఎవరికైనా తెలియకపోతే నేర్చుకుంటారనే చెప్తున్నాను. అంతే తప్పించి ఇంకా వేరేలా కాదు. ఏదైనా స్టార్టింగ్ నుంచి చేస్తే బాగుంటుంది కదా అనేసి. థ్రెడ్ని చాలామంది ఏంటంటే ఒక థ్రెడ్తోని కూడా హెమ్మింగ్ వేస్తారు. అలా కాకుండా ఇలా రెండు పొరల మీద మనం తీసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట మనకి హెమ్మింగ్ వేయడానికి. అండి చూడండి, ఇప్పుడు ఇలా కొంచెం దగ్గరగా